వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం బిఏ థర్డ్ ఇయర్ పేపర్ 5కి సంబంధించిన 3వ యూనిట్ అయిన భూగోళ అన్వేషణలు అనే పాఠం గురించి తెలుసుకుందాము. క్రీస్తు శకము 15-16 శతాబ్దాలలో జరిగిన భూగోళ అన్వేషణలు మిగతా ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయించే స్థితికి ఐరోపా వారికి తీసుకువచ్చింది. ఆర్థిక విప్లవం వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి కారణమైంది. మధ్యయుగ వ్యవసాయ ఆర్థిక పరిస్థితి 14-15 శతాబ్దాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులుగా మార్చింది. సాంస్కృతిక పునరుజ్జీవనం సాహస కృత్యాలకు పురిగొల్పడంతో పాటు సాంకేతిక విప్లవ విస్తరణకు కారణమైంది. భూగోళ అన్వేషణలు అనేవి నూతన ప్రపంచం పైన ఐరోపా ఆధిపత్యం చెలాయించడానికి దారితీయడం అనేది జరిగింది. అయితే ఈ భూగోళ అన్వేషణలు అనేవి ఎందుకు జరిగాయి, దీని యొక్క వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. భూగోళ అన్వేషణలతో ఐరోపా కేంద్రంగా ప్రపంచ చరిత్ర ప్రారంభమైంది. ప్రపంచ చరిత్రలో ఐరోపా ఖండము ప్రధాన పాత్ర పోషించగా మిగతా ప్రాంతాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. సాంస్కృతిక పునరుజ్జీవన ఫలాలు, సాంకేతిక విజ్ఞాన ఫలాలు, చైతన్యం ఐరోపా నుంచి క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఐరోపాలోని ప్రధాన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయి. అయితే ఈ యొక్క 16వ శతాబ్దంలో ప్రపంచ పటంలో ఒక ఐరోపా ఖండము, ఆసియా ఖండం మాత్రమే ప్రజలకి తెలుసు. అంటే ఇప్పుడు మనము ఏదైతే భూమి మీద 7 ఖండాలు ఉన్నాయని చదువుకుంటున్నామో, ఈ 16వ శతాబ్దంలో ఈ 7 ఖండాలు అనేవి అప్పటి ప్రజలకు తెలియవు. అప్పుడు ప్రజలకి తెలిసింది మరియు వారి మధ్యలో ఉన్న వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఉన్నది ఓన్లీ యూరప్ మరియు ఆసియా ఖండం మధ్యలో మాత్రమే. అంటే ఆఫ్రికా కానీ, ఉత్తర అమెరికా కానీ, దక్షిణ అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ అంటార్కిటికా కానీ, ఈ ఖండాలు ఏవి కూడా అప్పటి ఐరోపా ఖండంలోని ప్రజలకి ఎవరికి తెలియవు. అయితే ఈ ఐరోపాలోని ప్రజలు మరి ఐరోపా ఖండాన్ని దాటి సముద్రం పైన ప్రయాణం చేస్తూ నూతన భూభాగాలను అన్వేషించడానికి కారణాలేంటి అంటే, అన్వేషించడం, ఇప్పుడు మనకు ఏదైనా కొత్త వస్తువుని కొత్తగా తయారు చేస్తే దాన్ని ఇంగ్లీష్లో ఇన్వెన్షన్ అంటారు. అప్పటి వరకు ఉన్నదేదైనా అప్పటిదాకా ఎవరికి తెలియకుండా మరుగున ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకురావడము డిస్కవరీ అని పిలవడం జరుగుతుంది. అయితే అప్పటిదాకా మరుగున ఉన్న ఈ యొక్క నూతన భూభాగాలను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ ఐరోపా వాసులే. అయితే అప్పటి వరకు ఈ ఐరోపా ఖండానికి కానీ, మిగతా ఆసియా ఖండంలోని ప్రజలకు కానీ ఈ యొక్క నూతన భూభాగాలు ప్రపంచం ఉందని ఎవరికీ తెలియదు. అయితే ఈ 2 ఖండాల మధ్యలో మాత్రము సంబంధాలు, వ్యాపార సంబంధాలు, సాంస్కృతికపరమైన సంబంధాలు అనేకం ఉంటుండే. అయితే ఈ యొక్క ఐరోపాని దాటిన ఈ ప్రజలకి కొత్త ప్రాంతాలను వెతకాల్సినది మరియు అన్వేషించాల్సిన పరిస్థితికి గల కారణాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. దాంట్లో మొదటి కారణము ఇతర ప్రాంతాల పట్ల ఆసక్తి. క్రీస్తు శకము 14వ శతాబ్దం నాటికి ప్రపంచం గురించిన పరిజ్ఞానం అనేది ఐరోపాలోని ప్రజలకు ఎవరికి కూడా తెలియదు.
భూగోళాన్ని గురించి ఈనాడు బాగా తెలిసిన అప్పటి విద్యలో భూగోళ విజ్ఞానం భాగంగా ఉండేది కాదు. అయితే ఈ యొక్క ఐరోపాలోని భూగోళాన్ని గురించి పరిజ్ఞానం కొంత మేరకు మాత్రమే ఉండేది. సముద్రయానము, నౌకా ప్రయాణాల గురించి వారికి అవగాహన కలిగి ఉండేది. తర్వాత ఈ బలమైన నావికా దళం కలిగిన పోర్చుగీస్ వారు నౌకలను సముద్రం పైన అలలకు గాలులకు తట్టుకునేటట్టుగా నిర్మించుకోవడమే గాక సరుకులను రవాణా చేసేందుకు వారు పెద్ద పెద్ద నౌకల నిర్మాణంలో పైచేయిని సాధించగలిగారు. తర్వాత రెండవ కారణము మార్కో పోలో. వెనిస్ యాత్రికుడైన ఈ మార్కో పోలో తాను రాసిన ట్రావెల్స్ అనే గ్రంథం అనేది ఐరోపాలోని ప్రజలను ఆసియా ఖండంపై లేక నూతన ప్రపంచాలను వెతకాలనే ఒక ఆశను రేకెత్తించడం జరిగింది. ఈ యొక్క మార్కో పోలో 1260లో చైనాకు చేరుకొని ఆ చైనా చక్రవర్తి అయిన కుబ్లై ఖాన్ దగ్గర అతడు 17 సంవత్సరాల పాటు ఉండి చైనా భాషను నేర్చుకొని అతడు చైనా నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశంలో మరియు పర్షియా గల్ఫ్ ప్రాంతాల్లో ఇతడు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలోనే మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రుద్రమదేవి పాలనా కాలంలో వరంగల్ ప్రాంతాన్ని ఇతడు దర్శించడం జరిగింది. అయితే క్రైస్తవ మిషనరీలు చైనీయులను క్రైస్తవులుగా మత మార్పిడి చేయడంలో మంగోలుల అనంతరము చైనా పరిపాలన బాధ్యతలు చేపట్టిన మింగ్ పాలకులు ఈ క్రైస్తవ మిషనరీలను అడ్డుకొని ఐరోపా సంబంధాలను తెంచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రావెల్స్ అనే గ్రంథము ఈ యొక్క ఆసియా ఖండంలోని దేశాలతో వ్యాపార వాణిజ్యాలు చేస్తే చాలా లాభదాయకమని, ఇక్కడ అనేక విలువైన సంపద ఉందని, మనకి వీటితో సంబంధాలు కనుక కొనసాగిస్తే ఎంతో బాగుపడతామని దాని ద్వారా వీరు తెలుసుకోవడం జరిగింది. తర్వాత మూడవ కారణము క్రైస్తవ మిషనరీల ఉత్సాహం. క్రైస్తవ మతం ప్రచారంతో కూడుకున్న మతం. ఇది క్రీస్తు శకము 15వ శతాబ్దం నాటికి క్రైస్తవ మిషనరీలు ఐరోపా ఖండమంతా మతాన్ని వ్యాప్తి చేసి ఆసియా, ఆఫ్రికా ఖండాల వైపు దృష్టి సారించారు. ఇదే సమయంలో వ్యాపారులు కూడా అదే మార్గాన్ని అనుసరించేవారు. దీని ఫలితమే ఐరోపా వ్యాపారులు క్రైస్తవ మిషనరీలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాన్ని సాగించడము జరిగింది. అంతేకాకుండా గ్రీక్, రోమన్ సామ్రాజ్యాల్లో మత మార్పిడి చేసి దక్షిణ ఐరోపా సంస్కృతిని ఈ యొక్క క్రైస్తవ మతము పూర్తిగా మార్చివేసింది. అంటే ఐరోపాలోని ఈ క్రైస్తవ మతము ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేయడానికి మరియు దానితో పాటు ఆ కొత్త ప్రాంతాల యొక్క వ్యాపార వాణిజ్యాన్ని తమ హస్తగతం చేసుకొని తమ మాతృదేశాలను బలంగా తయారు చేసుకోవడానికి ఈ క్రైస్తవ మిషనరీలు అనేవి చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. తర్వాత నాలుగవ కారణము వ్యాపారుల పట్టుదల. సుగంధ ద్రవ్యాలు, విలాస వస్తువులను తూర్పు దేశాల నుంచి సేకరించి, అంటే మన ఆసియా ఖండంలోని చైనా, ఇండియా, ఇండోనేషియా, శ్రీలంక ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ ముస్లింలు సేకరించి ఐరోపాకి తీసుకెళ్ళి అక్కడి వ్యాపారులకు విక్రయించేవారు. అయితే ఇటలీ వ్యాపారులు తూర్పు దేశాల్లో వ్యాపారంలో మునిగి ఉండడంతో మిగతా ఐరోపా దేశాల వ్యాపారులు, ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్ దేశస్థులు
తూర్పు దేశాలతో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని భావించడంతో పాటు ముస్లిం ఇటలీ వ్యాపారులను అడ్డుకోవాలని అనుకోవడం జరిగింది. ఇది ఒక కారణము. తర్వాత ఇంకొక కారణము, ఇది 5వ కారణము, భూమార్గం యొక్క మూసివేత. ఇది అన్నిటికంటే ముఖ్యమైన కారణము. భూగోళాన్ని అన్వేషించడానికి ఐరోపా వారికి కనబడింది. దాంట్లో భాగంగా భూమార్గాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆసియా ఖండము మరియు ఐరోపా ఖండం మధ్యలో ఏదైతే భూమి ద్వారా ప్రయాణం చేసే మార్గాలు ఉన్నాయో వాటిని మూసివేయడం. క్రీస్తు శకము 1453లో కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని ఈ యొక్క ఇస్లాం పాలకులు ఆక్రమించి దానిని ఐరోపాకు ఆసియాకు మధ్యలో ఉన్న రహదారిని పూర్తిగా మూసివేయడం జరిగింది. అయితే ఈ మార్గాన్ని మూసివేయడం వల్ల ఐరోపా వ్యాపారులు భూమార్గం ద్వారా వ్యాపారం సాగించే అవకాశం అనేది లేకుండా పోయింది. అంతేకాకుండా క్రీస్తకం 1517 నాటికి టర్కీ, పశ్చిమాసియా, ఈజిప్ట్లపై కూడా ఈ యొక్క ముస్లిం పాలకులు పూర్తి ఆధిపత్యాన్ని సాధించి భూమార్గాన్ని ఐరోపా వారికి లేకుండా మూసివేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఐరోపా వారు ఆసియా ఖండంతో వ్యాపారం చేయాలన్న వీరికి ఎలాంటి మార్గం అనేది అందుబాటులో లేదు. కాబట్టి ఈ ఐరోపా వారు ఇండియాతో కానీ చైనాతో కానీ వ్యాపారం చేయడానికి నూతన మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం అనేది వచ్చింది. తర్వాత ఇంకొక కారణము సముద్రయానం. పట్టణ వ్యాపారులు సముద్ర వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరచలేదు. అందుకే శత్రువులపై విజయం సాధించడానికి, బలమైన రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి స్పెయిన్, పోర్చుగల్ రాజ్యాలు అట్లాంటిక్ సముద్రం ఉపయోగించుకొని దాంట్లో ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారిని మార్గాలను కనుక్కోవడానికి తమ దగ్గర ఉన్న సంపదను వారు వినియోగించడం జరిగింది. తర్వాత ఇంకొక కారణము దిక్సూచి. దూర ప్రాంతాలకు ప్రయాణించే నౌకలు తీరం వెంబడి ప్రయాణిస్తూ ఉండేవి. అందుకు మార్గాన్ని సూచించే పరికరాలు లేకపోవడమే కారణం. అంటే పూర్తిగా నౌకలు సముద్రం మధ్యలోకి వెళ్లకుండా భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి దగ్గర నుండి పక్క నుండి ఉన్న సముద్రం పైనుండే ప్రయాణం అనేది చేసేవారు. ఇలాంటి స్థితిలో దిక్సూచి అంటే దిక్కులను సూచించే కంపాస్ బాక్స్ అనేది సముద్రం మధ్యలోకి వెళ్ళేందుకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఈ యొక్క దిక్సూచి అనేది 13-14వ శతాబ్దాల్లో ఈ ఐరోపాలోని సముద్ర ప్రయాణం చేసే నావికులకు చాలా గొప్పగా ఉపయోగపడడం జరిగింది. ఇది దిక్సూచి నూతన భూగోళ అన్వేషణలకు దోహదం అనేది చేయడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని కారణాల గురించి తెలుసుకుందాము. ఇవి కూడా నూతన భూగోళాన్ని అన్వేషించడానికి ముఖ్యమైనవి. అందులో సుగంధ ద్రవ్యాలు సంపాదించుకోవడము, మరియు భారతదేశం నుంచి మిరియాలు, శ్రీలంక నుంచి లవంగపు పట్టు, చైనా నుంచి అల్లం, తూర్పు దీవుల నుంచి జాజికాయ లవంగాలను సేకరించాలి. వీటికి ఐరోపాలో గిరాకీ ఉండడం వల్ల సముద్ర రవాణా వల్ల వీటి ధర అనేది అధికంగా సంపాదించవచ్చు. ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి విలాస వస్తువుల కోసము ఐరోపా వారు తూర్పు దేశాల వైపు దృష్టి సారించడం జరిగింది. అయితే ఈ వీటి కోసము వారు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా వాటి కోసము నూతన మార్గాన్ని అన్వేషించడానికి ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా అపురూపమైన విలువైన లోహాలైన బంగారము,
వెండి, వజ్రాలు వీటిని సంపాదించడానికి కూడా ఈ యొక్క నూతన మార్గాల అన్వేషణ అనేది, నూతన భూభాగాన్ని కనుక్కోవడం అనేది ఐరోపా వారికి ముఖ్యమైన కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు కారణాల గురించి తెలుసుకున్నాము. మరి ఈ యొక్క భూగోళ అన్వేషణలు అనేవి ఎలా కొనసాగాయి, వాటి యొక్క గమనం అనేది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భూగోళ అన్వేషణలో ఐరోపా ఖండంలోని అన్ని దేశాల కంటే ముందు ప్రయత్నం అనేది ప్రారంభించింది పోర్చుగల్ దేశము. ఈ పోర్చుగల్ని పాలించే హెన్రీ అనే ఒక రాజుకు సముద్ర ప్రయాణం చేయడం అంటే చాలా ఆసక్తి. అందుకే ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది. ఇతన్ని ఏమంటారంటే ది నావిగేటర్ అని పిలవడం జరిగింది. సాంస్కృతిక పునర్జీవనం ప్రసాదించిన విజ్ఞానము స్ఫూర్తి ఐరోపా ప్రజల యొక్క ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. కోరికలు, సాహస కృత్యాలు, బంగారం అన్వేషించడము, వ్యాపారం చేయడము, క్రైస్తవ మిషనరీల యొక్క కార్యకలాపాలు వంటివి వాయవ్య ప్రపంచం పైన, ఆఫ్రికా పైన మరియు ఆసియా ఖండం పైన ఈ యొక్క స్పెయిన్ మరియు పోర్చుగల్ యొక్క పాలకుల దృష్టి అనేది పడడానికి అవకాశం అనేది కల్పించింది. అంతేకాకుండా ఈ హెన్రీ క్రీస్తకము 1450లో గోల్డ్ కెస్ట్ని చేరి అపురూపమైన లోహాలను కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా కెనరీ దీవులను, మెడేరా దీవులను ఆఫ్రికా తీరంలో కనుక్కోవడం జరిగింది. హెన్రీ ప్రోత్సాహంతో పోర్చుగల్ నావికులు ఉత్సాహంగా తమ సాహస యాత్రలను మొదలుపెట్టడం జరిగింది. తర్వాత రెండవ జాన్ పాలకుని కాలంలోనే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి బార్తలోమ్యూ డయాజ్. ఈ బార్తలోమ్యూ డయాజ్ క్రీస్తు శకము 1487వ సంవత్సరంలో అట్లాంటిక్ సముద్రం పైన తమ ప్రయాణం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఇతడు ప్రయాణం చేస్తూ ఆఫ్రికాలోని చివరి భూభాగమైన తుఫానుల అగ్రానికి ఇతడు చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి ఇతనికి అవకాశం అనేది లేకుండా పోయింది. అయితే ఇతడు సముద్ర ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఇతనికి ఒక కొత్త భూభాగం అనేది కనిపించింది. కాబట్టి దీనికే అతడు ఏమని పేరు పెట్టాడంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని దానికి పేరు పెట్టడం జరిగింది. అంటే నూతన భూభాగాలను కనుక్కోవడానికి ఇదొక నమ్మకాన్ని కలిగించింది అనేది దీని వెనకాలన్న కారణం. ఆ తర్వాత క్రీస్తకము 1492వ సంవత్సరంలో భారతదేశానికి మరియు తూర్పు ఆసియా దేశాలకు సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసిన వారిలో ముఖ్యమైన వ్యక్తి క్రిస్టఫర్ కొలంబస్. జినోవాకు చెందిన క్రిస్టఫర్ కొలంబస్ పశ్చిమంగా ప్రయాణించి చైనా, జపాన్లను చేరవచ్చనే ఒక కోరిక అనేది అతనికి ఉండేది. స్పెయిన్ దేశం యొక్క ప్రోత్సాహంతో 1492 ఆగస్టు 3వ తేదీన శాంటా మారియా, పింటా, నీనా అనే 3 నౌకల్లో 88 మంది అనుచరులను వెంటబెట్టుకొని చైనా రాజుకు ఉత్తరాన్ని తీసుకొని ఇతడు 5 వారాల ప్రయాణం తర్వాత అనేక కష్ట నష్టాలు ఎదురైన ఉత్సాహము, ధైర్య సాహసాలను నింపుకొని ఇతడు 1492 అక్టోబర్ 12న ఒక నూతన దీవులను చేరుకోవడం జరిగింది. ఇవే బహమా దీవులని అంటారు. అయితే ఇతడు ఈ నూతన దీవులను చేరుకొని ఆసియాలోని భారతదేశాన్ని చేరినట్లు భావించాడు. అక్కడ నివాసం ఉన్న ప్రజలను భారతీయులుగా భావించాడు.
ఈ పొరపాటు అమెరికన్లను రెడ్ ఇండియన్స్ అనే పిలిచేటట్టుగా చేసింది. తర్వాత కాలంలో ఈ పొరపాటును గుర్తించడంతో ఆ బహమా దీవులకు వెస్టిండీస్ అనే పేరు అనేది రావడం జరిగింది. తర్వాత కొలంబస్ స్పెయిన్ చేరుకొని భారతదేశానికి వెళ్ళి వచ్చినట్టు అక్కడి వారికి తెలిపాడు. కానీ అతడు కనుక్కున్నది భారతదేశానికి మార్గం కాదు, పశ్చిమ వైపు ఉన్న అట్లాంటిక్ సముద్రంలోని బహమా దీవులను అతడు కనుక్కోవడం జరిగింది. తర్వాత 3 నౌకాయాత్రలను నిర్వహించి ఇంకా కొత్త భూభాగాలైన హైతీ, క్యూబా, సెంట్రల్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలను మరియు దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులాను ఇతడు కనుగొన్నాడు. తర్వాత 1506వ సంవత్సరంలో తాను ఆసియాకు సముద్ర మార్గాన్ని కనుక్కున్నాననే సంతోషంతోనే కొలంబస్ మరణించాడు. అయితే ఆయన కనుక్కున్నది ఆసియాకి సముద్ర మార్గాన్ని కాదు, అతడు కొత్త దీవులను మరియు కొత్త ఖండాన్ని ఇతడు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇతని తర్వాత భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి బయలుదేరిన వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి వాస్కో డి గామా. ఇతడు క్రీస్తకము 1497లో 4 నౌకల్లో బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి 1498లో భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో గల కాలికట్ రేవును ఇతడు చేరాడు. సుగంధ ద్రవ్యాలు, మత విస్తరణ తన ప్రధాన లక్ష్యాలు అని వాస్కో డి గామా ప్రకటించడం జరిగింది. తర్వాత ఐరోపాలో లాభదాయకమైన సుగంధ ద్రవ్యాలు, అపురూప వస్తువులను భారతదేశంలో సేకరించి నౌకలలో నింపుకొని లిస్బన్ చేరాడు. అనంతరం పోర్చుగీస్ వారు భారతదేశంలో విశాల వ్యాపార రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. పోర్చుగల్ గవర్నర్ అల్ఫాన్సో డి అల్బుకర్క్ గోవాను భారతదేశంలో వ్యాపార కేంద్రంగా చేసుకొని 1509 నుంచి 1515 వరకు పాలన సాగించడం జరిగింది. 16వ శతాబ్దాన్ని పోర్చుగీస్ వారిదిగా చెప్పవచ్చు. ఎందుకంటే సముద్రాధిపత్యం సాధించడమే కాకుండా ఆసియాలోని ప్రతి రేవు పట్టణానికి వారి నౌకలు అనేవి వెళ్ళడం జరిగింది. పోర్చుగీస్ వారు భారతదేశంలో గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అల్బుకర్క్ హిందూ మహాసముద్రంపై ఆఫ్రికా తూర్పు తీరం నుంచి తూర్పు ఆసియా వరకు ఆధిపత్యం సంపాదించాడు. వారి అనుమతి లేకుండా హిందూ మహాసముద్రంలోకి ఇతర నౌకలు ప్రవేశించే వీలు లేకుండా చేయడం జరిగింది. భారత తీరమే కాకుండా తూర్పు తీరంలో మలక్కా దీవి సుగంధ ద్రవ్యాల వ్యాపార కేంద్రంగా, పర్షియన్ గల్ఫ్లో హర్ముజ్ను కేంద్రంగా చేసుకోవడం జరిగింది. భారత తీరంలో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం పోర్చుగీస్ వారికి సులభతరమైంది. మొఘలులకు దక్షిణ భారతదేశం మీద కొంత మేరకు ఆధిపత్యం ఉండేది. నౌకాయానం మొదట్లో బాగా లాభదాయకంగా ఉన్న సముద్రయానానికి ఖర్చు పెట్టడం, సైనిక నిర్వహణ ప్రభుత్వానికి కష్టతరమైంది. తర్వాత సముద్రం పైన ప్రయాణం చేస్తూ నూతన మార్గాన్ని కనుక్కోవడంలో విజయం సాధించిన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి స్పెయిన్లోని బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న అమెరిగో వెస్పూచి. స్పెయిన్ నావికులను వెంటబెట్టుకొని అమెరికా తూర్పు తీరంలో ఫ్లోరిడా నుంచి బ్రెజిల్ వరకు ఇతడు నౌకా ప్రయాణం చేశాడు. తన పర్యటన గురించి విడుదల చేసిన కరపత్రంలో కొలంబస్ కనుక్కున్నది నూతన భూభాగమని ఇతడు పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కరపత్రంలో ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందిన భూభాగాలను అమెరిగో భూభాగమని వివరించసాగడం జరిగింది. తర్వాత ఇతని పేరు మీదుగానే అతడు కనుక్కున్న నూతన భూభాగాలను అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఉత్తర అమెరికాను కనుక్కోవడం అనేది 1497లో ఇంగ్లాండ్ రాజు 7వ హెన్రీ ఇటాలియన్ నావికుడైన జాన్ కాబట్ నాయకత్వంలో ఇంగ్లాండ్
పశ్చిమంగా ఉన్న అట్లాంటిక్ సముద్ర తీరంలో ప్రయత్నాలు అనేవి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతడు కెనడా సమీపంలోని కేప్ బ్రిటన్ దీవికి చేరి అదే చైనా అని భావించాడు. ఏమైనప్పటికీ కాబట్ నౌకాయానం ఉత్తర అమెరికాపై బ్రిటన్కు హక్కు అనేది కల్పించడం జరిగింది. తర్వాత బ్రెజిల్ పోర్చుగల్ ప్రోత్సాహంలో కాబ్రాల్ అనే నావికుడు వాస్కోడిగామా ప్రయాణించిన మార్గంలోనే ప్రయాణించి దక్షిణ అమెరికా తూర్పు తీరాన్ని చేరాడు. దీన్ని వీరక్రాస్ అని పిలిచాడు. అదే బ్రెజిల్గా మారిపోవడం జరిగింది. ఈ యొక్క నూతన అన్వేషణల తర్వాత భూగోళం అనేది విభజించడం జరిగింది. స్పెయిన్ పోర్చుగల్ దేశాల మధ్య నూతన ప్రాంతాల విషయమై విభేదాలు ఏర్పడి 1493లో పోప్ మొదటి అలెగ్జాండర్కు విన్నవించుకోగా ఇతడు ఒక నిర్ణయం అనేది చేయడం జరిగింది. వెర్డి ఆగ్రానికి పశ్చిమంగా 1500 మైళ్ళ ఊహరేఖని గీసి ఈ గీతకు తూర్పున ఉన్న ప్రాంతాలపై పోర్చుగీస్ వారికి, పశ్చిమ ప్రాంతాలపై స్పెయిన్ వారికి అధికారాన్ని కలిగించడం జరిగింది. నూతన భాగాలు తన స్వాధీనమవుతాయని స్పెయిన్ ఆశించింది. బ్రెజిల్ పోర్చుగల్ స్వాధీనమైంది. ఈ రకంగా ఒప్పందం అనేది ఇరు దేశాల మధ్య శాంతి అనేది నెలకొల్పడం జరిగింది. స్పెయిన్కు చెందిన వాస్కో న్యూనీస్ డి బాల్బోవా క్రీస్తకం 1513లో మెక్సికో గల్ఫ్, సెంట్రల్ అమెరికాలను కనుక్కున్నాడు. అలాగే నీలి సముద్రాన్ని ఐరోపా వాసులకు పరిచయం చేశాడు. దీనినే పసిఫిక్ సముద్రం అని పిలవడం జరిగింది. తర్వాత ఫెర్డినాండో మాజిలాన్ ఇతడు 1519లో బయలుదేరి కొలంబస్ వదిలేసిన చైనా జలమార్గాన్ని అన్వేషించేందుకు దక్షిణ అమెరికా తూర్పు తీరంలో ప్రయాణించి నూతన ప్రాంతాలను ఆవిష్కరిస్తూ దక్షిణాగ్రమైన ఆర్చిపెలాగో చేరాడు. దీన్నే మాజిలాన్ మార్గం అనే పేరు పెట్టడం జరిగింది. పసిఫిక్ సముద్రాన్ని దాటి గువామ్, ఫిలిప్పైన్స్ దీవులను కనుక్కోవడం జరిగింది. అక్కడనే స్థానికుల చేతిలో మరణానికి గురి కావడం జరిగింది. అతనితో పాటు వచ్చిన సెబాస్టియన్ డెల్కావో అన్వేషణను అలాగే కొనసాగిస్తూ స్పైస్ దీవులను స్పెయిన్ పోర్చుగల్లో విక్రయించింది. సెబాస్టియన్ ఆఫ్రికా కేప్ వర్డేల మీదుగా మాజిలాన్ ప్రయాణించిన విక్టోరియా అనే నౌకతో సహా 5 నౌకలతో స్పెయిన్ చేరడం జరిగింది. ఈ మాజిలాన్ అన్వేషణ భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అంటే పశ్చిమ వైపు నుంచి బయలుదేరిన ఫెర్డినాండో మాజిలాన్ తూర్పు వైపు నుంచి ఐరోపా ఖండాన్ని చేరడం జరిగింది. అంటే భూమిని చుట్టూ వచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా ఫెర్డినాండో మాజిలాన్ మనకు కనబడతాడు. అయితే ఈ యొక్క నూతన భూగోళ అన్వేషణల ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. భూగోళ అన్వేషణల వల్ల ఐరోపా ఖండానికి ముఖ్యంగా ప్రపంచంలో సంభవించిన ఫలితాలను పరిశీలిస్తే వాటిలో మొదటిది ఆసియాపై ప్రభావము. ఆసియా దేశాల్లో మొదట వలసలు స్థాపించిన వారు పోర్చుగీస్ వారు. వాస్కోడిగామా కాలికట్ చేరిన తర్వాత వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధించడము, వర్తక స్థావరాలను ఏర్పరచడము, అక్కడి స్థానిక ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడము. వీరి తర్వాత డచ్ వారు, తర్వాత ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు, మిగతా ఐరోపా దేశాల వాళ్ళు భారతదేశానికి వచ్చి వ్యాపార వాణిజ్యాలు అనేవి కొనసాగించడం జరిగింది. రెండవ ఫలితము లాటిన్ అమెరికాపై ప్రభావము. ఈ లాటిన్ అమెరికాపై స్పెయిన్ అనేది ఆధిపత్యం సంపాదించి ఇక్కడ ఉన్న ఎన్నో స్థానిక నాగరికతలను సర్వనాశనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ దొరికే విలువైన లోహాలు, బంగారము, వెండి, వజ్రాలు, మిగతా గుర్రాలు మరియు అటవిక సంపదను స్పెయిన్ దేశము దోచుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక ఫలితము బ్రెజిల్ను పోర్చుగల్ పూర్తిగా క్రైస్తవ మత దేశంగా మార్చడంతో పాటు అక్కడి భూములను మరియు అక్కడ ఉన్న ఆస్తులను ఇది స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్న ప్రజలను బానిసలుగా
మార్చుకోవడం జరిగింది. తర్వాత 4వ ఫలితము స్పెయిన్, పోర్చుగల్లు ప్రభుత్వాలను నడపడంతో పాటు నాగరికతలను విధ్వంసం అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా స్పెయిన్ ఆక్రమణల ఫలితంగా ప్రాచీన గొప్ప నాగరికతలైన అజ్టెక్ నాగరికత, మయన్ నాగరికత, ఇన్కాస్ నాగరికతలు కూడా పూర్తిగా కనుమరుగు కావడం జరిగింది. తర్వాత పెట్టుబడిదారీ విధానం, వ్యాపార వాణిజ్యాల అభివృద్ధి, బంగారం దిగుమతులు, ఆర్థిక అభివృద్ధి వంటివి నూతన ఆర్థిక వ్యవస్థ అయిన పెట్టుబడిదారీ వ్యవస్థకు ఏర్పాటుకు దారితీయడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐరోపాకు ఆధిపత్యాన్ని కలిగించడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక ఫలితము బానిస విధానము. భౌగోళిక పరిశోధనల వల్ల ఏర్పడిన అనాగరికమైన ఫలితము బానిస విధానము. పోర్చుగీస్, స్పెయిన్ వారు ఆసియా, ఆఫ్రికా, అమెరికాలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి స్థానికమైన ప్రజలను బానిసలుగా మార్చుకొని వారి చేత ఉచితంగా వెట్టి చాకిరీ అనేది చేయించుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక ఫలితము జీవన విధానంలో మార్పు. ఈ యొక్క ఆసియా మరియు నూతన ప్రపంచం నుంచి దిగుమతైన వస్తువులు, ఆహార వస్తువులు అనేవి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చేరడమే కాకుండా నూతన పంటలైన ఆలుగడ్డలు, మొక్కజొన్న, టమాటా, నారింజ, కాఫీ, చాక్లెట్, పొగాకు వంటివి భారతదేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. చైనా వస్తువులైన గాజు, పింగాణి, పట్టు దుస్తులు వంటివి ఐరోపా దేశాల్లోకి వెళ్ళడం జరిగింది. గోధుమ, బార్లీ, ద్రాక్ష, ఆలివ్, ఆపిల్, బేరీ పండ్లు, గొర్రె, పంది, ఆవు, గుర్రం వంటి జంతువులు, కోడి, బాతు వంటి పక్షులు నూతన ప్రపంచంలోకి అడుగుపెట్టడం జరిగింది. వాటితో పాటు నూతన రోగాలు కూడా ఈ ప్రపంచంలోకి వచ్చి స్థానిక ప్రజలను కనుమరుగు చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక ఫలితము వ్యాపారవాదము. ఇది ఆధునిక ప్రపంచాన్ని సూచిస్తుంది. తర్వాత 16వ శతాబ్దం నాటి వ్యాపారవాదము నగరాల నుంచి దేశాలకు మార్పు చెందింది. వ్యాపారవాదంలో ఎంత వీలైతే అంత బంగారము, వెండిని సంపాదించి తమ రాజు ఖజానాకు లేదా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడము జాతీయ రాజ్యాల యొక్క ముఖ్య విధానమైంది. తమ రాజ్యంలోని సైనిక వ్యవస్థను, యుద్ధ నౌకలను పటిష్టపరుచుకునేందుకు, రాజ్య ప్రతిష్టను పెంచుకునేందుకు ఈ యొక్క వ్యాపారవాదం అనేది అవకాశం అనేది కల్పించింది. ఇంకొక ఫలితము సామ్రాజ్యవాదము. భౌగోళిక ఆవిష్కరణల ఫలితంగా వచ్చిన అతి ముఖ్యమైన దుష్ఫలితము సామ్రాజ్యవాద పుట్టుక. అంటే ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా తీర ప్రాంతాలకు చేరి వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకొని క్రమంగా వాటిని ఆక్రమించుకొని కొన్ని వందల సంవత్సరాలు వాటిని పాలిస్తూ ఆర్థిక, రాజకీయ దోపిడీ గురి చేస్తూ స్థానిక ప్రజలను బానిసలుగా మార్చి ఎంతో దోపిడీ చేసి తమ ఐరోపా ఖండంలోని దేశాలను గొప్ప దేశాలుగా తయారు చేసుకొని ఎంతో అభివృద్ధిని వారు పొందడం జరిగింది. తర్వాత ముగింపు, పునర్జీవన ఉద్యమం ఒక నూతన ఉత్సాహాన్ని, అత్యంత ఆసక్తిని ఐరోపా వారిలో ప్రేరేపించడం జరిగింది. క్రైస్తవ మతం తూర్పు దేశాల్లో ఉండే ప్రజలను క్రైస్తవులుగా మార్చేందుకు ప్రయత్నించడం జరిగింది. అంతేకాకుండా భౌగోళిక ఆవిష్కరణలు ఐరోపా దేశాలపై సాధారణమైన ప్రభావాన్ని కనబరచగా ప్రపంచంపై అధిక ప్రభావాన్ని కనబరిచాయి. ఐరోపా వారి వ్యాపార వాణిజ్య రంగాలలో ప్రత్యేకమైన మార్పులు అనేవి రావడం జరిగింది. అంతేకాకుండా తూర్పు దేశాలకు సముద్ర మార్గం కనుక్కోవడంతో ఐరోపా వారి తెలియని వస్తువులైన ఆలుగడ్డ, కోకో, పొగాకు, చెరకు, నీలిమందు, తేయాకు, కాఫీ వంటివి ఐరోపా వారి చెంతకు చేరడం జరిగింది. విలువైన వస్తువులని వారు దోచుకోవడం జరిగింది.